హలో చికెన్ లవర్స్, ఒక్కసారి నేను చూపించినట్లుగా ఇదే స్టైల్లో చికెన్ కర్రీ చేసుకొని మడత చపాతీ కానీ జీరా రైస్ కానీ లేదంటే బగారా రైస్, తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేసుకొని తినండి. లేదంటే మీ ఫేవరెట్ పర్సన్స్కి, మీ రిలేటివ్స్కి ఒకసారి చేసి పెట్టండి. మీకు కిరీటం ఇచ్చేస్తారు. అద్దరిపోతుంది, జబర్దస్త్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్లోకి సరిపడా కారం పొడి వేసుకోండి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయట్లేదు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. అంత బాగా కలుపుకుంటేనే కర్రీ అనేది అద్దిరిపోతుంది అనమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 2 పావుల ఆయిల్, 1/2 kg చికెన్కి 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి కావాల్సిన మసాలా అనేది రెడీ చేసి పెట్టుకుందాం. ఈ టైప్ ఆఫ్ కర్రీకి మనం ఈ స్టైల్ ఆఫ్ మసాలాస్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాయి జీరా, లవంగాలు, యాలకులు, చెక్క, అనాస పువ్వు, జాపత్రి వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 ఆనియన్స్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తొందరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ అనేటివి టేస్ట్ బాగా రావాలి అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఏ నాన్ వెజ్ అయినా కానీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఫస్ట్ టిప్. సెకండ్ వన్, ఆనియన్స్ని ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు అది మన ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని అందులో కుక్ చేసుకున్నామంటే ఆ ఫ్లేమ్లో కుక్ అయిన ఆనియన్స్ పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తాయి అన్నమాట. చికెన్ కర్రీకి, చికెన్ ఆర్ ఎనీ నాన్ వెజ్ కర్రీస్కి అంత పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తాయి అన్నమాట. తర్వాత చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం అనేటివి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని వేసుకున్నామంటే అంతే, ది బెస్ట్ చికెన్ కర్రీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ సూపర్గా వస్తాయి అన్నమాట. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఏ కర్రీనైనా ట్రై చేసి చూడండి. యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకున్నాం. కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.